మహాదేవ శ్రీమాత్రే నమః. నేను మీ మురళీధర్ శర్మ. శ్రీ పరాభావ నామ సంవత్సర శుభ ఆశీస్సులతో ఉగాది నూతన సంవత్సరం మీకు ఎన్నో రకాలుగా కూడా నూతనంగా ఎంతో ఆనందాన్ని మీకు తేవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ శ్రీ పరాభావ నామ సంవత్సర శుభ ఆశీస్సులు. మరి ఈ పరాభావ నామ సంవత్సరం ఉగాది షడ్రుచుల సమ్మేళనం, మరి ఉగాది పచ్చడి, దాని తర్వాత అందరూ చేసేది పంచాంగ శ్రవణం. మరి ఈ యొక్క పంచాంగ శ్రవణము అనేటువంటిది ఎందుకు అంటే మనకు జరగబోయే మంచి చెడు విషయాల పట్ల మనకొక తెలియని విషయాన్ని తెలుసుకొని ముందుకు వెళితే మనకు ఒకంత లాభము అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా మరి ఈ సంవత్సరము అందరికీ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను అన్నీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఒక మాట, గ్రహచారము గోచారము అనేటువంటిది ఇవి రెండు కూడా మనకు చేంజెస్ వర్షన్స్. ఎందుకు అంటే గోచారములో మనకు గురువు సంవత్సరానికి ఒకసారి మారుతూ ఉంటాడు, 2.5 సంవత్సరాలకు ఒకసారి శనీశ్వరు మారుతూ ఉంటాడు. ఇవి రెండు మెయిన్ గ్రహాలు. ఇక మిగిలినవి 2.5 రోజులకు చంద్రుడు కానివ్వండి, సూర్యుడు మనకు నెలకు ఒకసారి సూర్యుడు కానివ్వండి, ఇవన్నీ మారుతూ ఉన్నప్పటికీ కూడా ఇవి రెండు చాలా పెద్ద గ్రహాలు. అదేవిధంగా రాహువు కేతువు కూడా. మరి అలా ఈ ద్వాదశ రాశులకు సంబంధించి గోచారము గ్రహచారము అంటే మీరు జన్మించినటువంటి సమయంలో ఏర్పడేటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో ఇది 100కు 200% కరెక్ట్. అప్పుడు ఆ లగ్నం నుండి మన భావకారకుడు మనకు సంతానమా లేదా వివాహమా లేదా వ్యాపారమా లేదా ఉద్యోగమా, మనకు ఏ గ్రహం యోగిస్తుంది, ఏ గ్రహం యోగించదు, ఇలా అన్ని విషయాలను మనం తెలుసుకునేటువంటి పద్ధతి ఏమిటి అంటే మన జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటిది ఆ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము, అది మనకు గోచారం, మన గ్రహచారం. మరి గ్రహచారము బెస్టా గోచారం బెస్టా ఏది ఏమైనప్పటికీ కూడా మరి ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉండబోతోంది విషయాలను తెలుసుకుందాం. మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మకర రాశి వారికి సంబంధించి శ్రీ పరాభావ నామ సంవత్సరంలో వీరికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలు కావచ్చును. అదేవిధంగా మరి అన్ని విషయాలను కూడా చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారు కొంతమేర మొండి స్వభావం కలిగినటువంటి వారు అయినప్పటికీ కూడా హెల్పింగ్ నేచర్ చాలా అధికంగా ఉండేటువంటి వారు. అదేవిధంగా మకర రాశి వారు కొంతమేర గత 8 నెలల నుండి కూడా అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది అర్థం కాని పరిస్థితులలో ఉన్నారు. 8 నుంచి 9 నెలల్లో మంచి చేయబోతే చెడు ఏర్పడడం కానీ, మనపై పుకార్లు రూమర్స్ పుట్టడం కావచ్చును. అదేవిధంగా మన అనేటువంటి వారే మనల్ని కొంచెము డామినేషన్ చేసేటువంటి సందర్భాలు కానీ, అధికంగా నమ్మినటువంటి వ్యక్తులే మనల్ని మోసం చేసేటువంటి సందర్భాలు కావచ్చును. ఇలాంటివి కొన్ని ఏర్పడిన దాఖలాలు ఉన్నవి. అయితే ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటి అంటే కొంతమేర ఇప్పుడు ఒకసారి తిన్నరా అని అడిగింది వేరు, ప్రతిసారి తిన్నరా 10 నిమిషాలకు ఒకసారి, అదేదో సినిమాలో కదా మన డార్లింగ్ సినిమాలో ప్రభాస్ గారు భోజనాలు చేస్తారా అని జోకర్ అంటూ ఉంటాడు. అట్లా అంటే మీరు మీ వర్షన్లో ఓకే, కానీ ఎదుటివారి వర్షన్లో కొంతమేర చిరాకు కలిగించేటువంటి సందర్భాలు కొన్ని ఉండొచ్చు మీ తరపు నుంచి. మేబీ అందుకు ఎదుటి వ్యక్తి వారు కొంత మిమ్మల్ని ఏమైనా పక్కన పెట్టేటువంటి సందర్భాలు ఉండొచ్చు. మరి ఈ సందర్భాలలో తప్పకుండా మీరేం బాధపడాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే మీ యొక్క అతి ఇంట్రెస్ట్ కానీ, అతి ప్రేమ అనేటువంటిది ఎదుటి వ్యక్తికి కొంత ఇబ్బందిగా మారవచ్చు కొన్ని సందర్భాలలో. అందుకు మిమ్మల్ని కొంత దూరం పెట్టేటువంటి సందర్భాలు ఉన్నవి. సో భార్యాభర్తలలో గొడవలు కావచ్చును, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, కొంతమేర ఏమైనా మీకు లైక్ బాధ కలిగించేటువంటి సందర్భాలు కూడా ఉంటవి. మరి ఇవన్నీ ఫేస్ చేసినటువంటి మీకు మరి యొక్క పరాభావ సంవత్సరంలో అత్యంత అద్భుతమైనటువంటి విజయాలు మీకు రాబోతున్నవి అనేది గమనించుకోండి. సుమారుగా
ఆల్రెడీ మీకు ఈ యొక్క ఏప్రిల్, మే, జూన్ ఏం ఏప్రిలు? మీకు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నుండే గురువు యొక్క బలము అనేటువంటిది ఉదయించడం ప్రారంభమైంది. ఈ గురు బలము ఉదయించేటువంటి తరుణంలో సుమారుగా 2026 ఎండింగ్ వరకు, సో 2027 ఫిబ్రవరి, మార్చ్ వరకు కూడా ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఇందులో నో డౌట్. మరి అటు పిమ్మట ఇబ్బంది మాత్రం ఉంటుంది. అది మళ్ళీ నో డౌట్. మరి ఇప్పుడు ఇక్కడ అద్భుతంగా గతంలో చూసుకుంటే అనవసరమైన గొడవలు, అనవసరమైనటువంటి అప్పులు చేయడం. ఈ ఆన్‌లైన్‌లో డబ్బులు తీయడం గానీ, ఆన్‌లైన్‌లో ఏమైనా మనీ రిలేటెడు హ్మ్. మనీ రిలేటెడ్ ఏమైనా యాప్‌ల నుంచి లోన్స్ తీసుకోవడాలు గానీ ఇలాంటివి. ఇక మకర రాశి వారు మరి గతంలో ఒక 10, 11 నెలల్లో గొడవలు, అప్పులు చాలా కష్టంగా అనిపియడము. ఒక శత్రువుల బాధ అధికంగా ఉండడము. వీటన్నిటి నుండి కూడా విముక్తి కలిగేటువంటి సందర్భాలున్నవి. చాలా సంతోషంగా ఉన్నది మీ జీవితము రాబోయే రోజులలో. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకరీత్యా ఏమైనా నడిచే దశ, అంతర్దశలను మాత్రం చెక్ చేసుకోండి. మీ తల్లిగారికి అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉన్నది. మరి మీరు ఎదుటి వ్యక్తి యొక్క మాట వినే ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే ఈ ఏప్రిల్ నెల 20 తారీఖు వరకు జాగ్రత్తగా ఉండండి. సుమారుగా మనకు మార్చ్ 19 నుంచి ఏప్రిల్ 19 వరకు కూడా బీ కేర్‌ఫుల్ ఇక్కడ. అదే విధంగా గవర్నమెంట్ రిలేటెడ్ ఏమైనా లబ్ధి పొందాలి అని అనుకునేటువంటి వారు, ఉద్యోగం కావచ్చును, ఇలాంటి సందర్భాలలో మీకు ఏప్రిల్ టు మే, జూన్‌లో ఏదైనా మీకు లక్కు జరిగేటువంటి పరిస్థితి ఉన్నది. సో, మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి జరుగుతున్న సందర్భాలు, జరిగినవి, జరగబోయేవి ఇవన్నీ కూడా మీ వ్యక్తిగత జాతకరీత్యా మీ కళ్ళకు కట్టినటువంటి విధంగా మనం విశ్లేషించుకోవచ్చు. మీరేం చెప్పాల్సిన పని లేదు. కేవలం డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ఇచ్చి నా ముందు కూర్చోండి. మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు తప్పకుండా మీ కళ్ళకు కట్టినటువంటి విధంగా మనం చెప్పేటువంటి విద్య ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇక అదే విధంగా ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో ముందు వివాహ ప్రయత్నాలు, విదేశీ ప్రయత్నాలు, ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు ఇవి సజావుగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నవి. చాలా అంటే చాలా అత్యంత అద్భుతంగా. మకర రాశి వారికి మరొకటి ఏమిటి అంటే కొంచెం కోపాన్ని తక్కువ చేసుకోండి. కొంచెం మాటను అనేటువంటిది కొంచెం పొదుపుగా పెట్టుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీరు తప్పకుండా ఎవరైనా ఒక రూ. 10 సహాయం చేస్తే వారికి రూ. 20 సహాయం చేసేటువంటి గుణం కలిగినటువంటి వారు. ఖచ్చితంగా కొంచెం మీ ఈగో హర్ట్ అనేటువంటిది కావద్దు అనేటువంటిది గమనించుకుంటూ తప్పకుండా మకర రాశి వారు దత్తాత్రేయ స్వామి ఆరాధన మీకు మంచి యోగాన్ని తెచ్చిపెడుతుంది. మకర రాశి వారు తప్పకుండా మీకుండేటువంటి కోరికలు లైక్ వివాహమో, సంతానమో, ఒక కారు గాని, ఇల్లు గానివ్వండి, లేదా పలానా సీట్ గానివ్వండి, ఎంబీబీఎస్ గానివ్వండి, లైక్ ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ నుంచి ఏమైనా లబ్ధి రావడాలు గాని, విదేశీ ప్రయాణాలు గానివ్వండి, అసలు ఈ శత్రు బాధ ఏమిటి అనే ఇలాంటి ఎవ్రీథింగ్ ఆల్ క్వెషన్స్‌కి ఆన్సర్ అనేటువంటిది మీ వ్యక్తిగత జాతకం నుండి అన్నీ వచ్చేస్తాయి. కనుక జాతకం ఉండనివ్వండి, లేకపోనివ్వండి. చెప్తున్నాను మళ్ళీ. మీ ఇంట్లో ఎవ్వరిదైనా ఉండనివ్వండి. వారి దాంట్లో నుండి జాతకాన్ని ఎవ్వరైనా ఉండనివ్వండి. వారి జాతకంలో నుండి మీది మనం కనుగొనవచ్చు తప్పకుండా. ఆల్ ద బెస్ట్.